డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క బిడ్డ కోసం ఈ విధమైన అఫర్మేషన్ యూనివర్స్కి చెప్పండి. మీరు యూనివర్స్ని గట్టిగా నమ్మి ఒక మంచి ప్లేస్లో కూర్చొని వాళ్ళ ఫోటో దగ్గర పెట్టుకుని విజువలైజేషన్ చేసుకుంటూ గట్టిగా నమ్మకంతో శాంతిగా ప్రశాంతంగా కూర్చొని మీ యొక్క చేతులు హార్ట్ మీద పెట్టుకొని గుండెల భయం పెట్టుకుంటూ అనుభూతి చెందుకుంటూ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. 100% రిజల్ట్ కనబడుతుంది. ఇక్కడ నా బిడ్డ జీవితంలో సరైన జీవిత భాగస్వామిని దేవుడిచ్చిన సమయానికి పంపించినందుకు యూనివర్స్కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా బిడ్డకు అనుకూలమైన ప్రేమించే వ్యక్తితో పెళ్లి జరిగినందుకు కృతజ్ఞతలు. యూనివర్స్ నా బిడ్డ ప్రేమాభిమానాల్ని అర్థం చేసుకొని తనకు పాజిటివ్ మార్గాన్ని చూపినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా బిడ్డ పెళ్లి జీవితం సంతోషంగా, శాంతిగా, ప్రేమతో నిండిపోతుంది. నా బిడ్డ ప్రతిరోజు తన పెళ్లి వైపుకు సమీపిస్తున్నందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. నా బిడ్డ తన తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మంచి కుటుంబంలోకి వెళ్తున్నందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు. నా బిడ్డ కర్మ పూజించబడుతుంది. ఇప్పుడు నా బిడ్డ జీవిత భాగస్వామిని లభించే సమయం వచ్చేసింది. యూనివర్స్ నా బిడ్డ పెళ్లికి ఆశీర్వదిస్తుంది. నా బిడ్డ జీవితంలో ప్రేమ చిగురిస్తుంది. ధన్యవాదాలు యూనివర్స్, నా బిడ్డ జీవిత భాగస్వామితో తన జీవిత పదంలోకి పంపించినందుకు. యూనివర్స్ నా బిడ్డ కోరికలు వింటుంది, నా కోరికలు వింటుంది, వాటిని నెరవేరుస్తుంది. నా బిడ్డ సిద్ధంగా ఉంది. యూనివర్స్ నా బిడ్డ ప్రేమ కోరికను ఆశీర్వదించింది. నా బిడ్డ పెళ్ళి చాలా బాగా జరుగుతుంది. నా బిడ్డ ఆశయాలు, కోరికలు యూనివర్స్ ద్వారా సాఫల్యం పొందుతున్నందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. యూనివర్స్ నా బిడ్డకి ప్రేమ, శాంతి, ఆనందంతో నిండిన వివాహ జీవితం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నా బిడ్డను ప్రేమించే జీవిత భాగస్వామిని యూనివర్స్ ఇచ్చినందుకు, దారి చూపించినందుకు కృతజ్ఞతలు. యూనివర్స్ తనకు అవసరమైన ప్రతి శక్తిని సమకూర్చినందుకు కృతజ్ఞతలు. నా బిడ్డ జీవితం బాగుపడుతుంది. యూనివర్స్ నా బిడ్డ వెంటే ఉంది. ధన్యవాదాలు యూనివర్స్, నా బిడ్డ కోరికలు నెరవేరుతున్నాయి. యూనివర్స్ నా బిడ్డ ప్రతి నమ్మకాన్ని నిజం చేస్తుంది. నా బిడ్డ సిద్ధంగా ఉంది. నేను నమ్ముతున్నాను. యూనివర్స్ నా బిడ్డకి మంచి కుటుంబం, మంచి పార్ట్నర్, వివాహ జీవితం ఇచ్చినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంది. నా బిడ్డ స్పష్టంగా చూస్తున్నాను. నా బిడ్డ పెళ్లి కొడుకు పక్కన, పెళ్లి కూతురు పక్కన నవ్వుతూ కూర్చొని ఉన్నారు. నా బిడ్డ ఈ పెళ్లి మండపం వెలుగులతో నిండిపోయి ఉంది. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది. నా బిడ్డ పెద్దల ఆశీర్వాదాలతో శుభగడియల్లో పెళ్లి జరుగుతుంది. యూనివర్స్ ఇది నిజంగా నీ ఆశీర్వాదమే. నేను నా హృదయంతో నమ్ముతున్నాను. నా బిడ్డకు దేవుడిచ్చిన భాగస్వామిని జీవితంలోకి వచ్చి ప్రేమతో తనని కప్పిపుచ్చుతుంది. ఎంత అద్భుతమైన దృశ్యం. ఆమె చూపులో గౌరవం ఉంది, అతని చూపుల్లో గౌరవం ఉంది, మాటల్లో మాధుర్యం ఉంది. వీరి బంధం శాశ్వతమైనది. ధన్యవాదాలు యూనివర్స్, నేను చూపుతో చూస్తున్నాను. నా బిడ్డ పెళ్లి తర్వాత తన జీవిత భాగస్వామితో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్నారు. వారు ప్రేమతో జీవితం సాగిస్తున్నందుకు, ఈ దృశ్యం నిజమవుతున్నందుకు నేను చాలా యూనివర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. యూనివర్స్ నా ప్రార్థన విన్నది. యూనివర్స్ నా హృదయంలోని కోరికను నీవే నెరవేర్చినావు. నా బిడ్డ పెళ్లి శుభంగా, సంపూర్ణంగా జరగాలని నేను కోరుకున్నందుకు, నిజంగా నా కోరిక తీర్చినందుకు కృతజ్ఞతలు. నేను చూస్తున్నాను నా బిడ్డ తలపైన తలంబ్రాలు కారుతున్న దృశ్యం. ఆహా, ఎంత బాగుంది. పెళ్లి సంగీతంతో గాలి నిండిపోయింది. నా బిడ్డ పెళ్లి రోజు నేను చాలా అందమైన చీర కట్టుకొని మురిపంతో చూస్తున్నాను నా బిడ్డని. నా కళ్ళల్లో ఆనంద భాస్పాలు ఉన్నాయి. నా బిడ్డ పెళ్లి యూనివర్స్ దీవెనలతో, పెద్దల దీవెనలతో జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు గౌరవంగా ఉంది, ఆశీర్వాదంగా ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్. వారి ప్రేమలో జీవితం సాగిస్తున్నారు. ఈ దృశ్యం నిజమవుతుంది. ఎందుకంటే యూనివర్స్ నా ప్రార్థన విన్నది. యూనివర్స్ నా హృదయంలోని కోరికను నీవే నెరవేర్చినావు. నా బిడ్డ పెళ్లి శుభంగా, సంపూర్ణంగా జరిగిందని కోరుతున్నాను. నేను చూస్తున్నాను నా బిడ్డ పెళ్లి. యూనివర్స్ నా బిడ్డ పెళ్లి ఆలోచనతో కాదు, దృఢ సంకల్పంతో ఉంది. విధి మారుతుంది, మార్గం తెరుచుకుంటుంది. ఈ విశ్వమే నా బిడ్డ పెళ్లికి తలంబ్రాలు పోస్తుంది. ఆహా, ఎంత బాగుందో. ఈ పెళ్లి మండపంలో నా బిడ్డ నిలబడి కళ్ళల్లో సంతోషంతో తన వధువు వరుడు
చేతు పట్టుకున్న ఉన్న దృశ్యం ఎంత బాగుంది. ఈరోజు నేను మౌనంగా లేను, నా కోరిక మాటలుగా మారింది. యూనివర్స్ నా బిడ్డకు సకల గుణాలతో నిండిన జీవిత భాగస్వామిని పంపినందుకు, ఆమె తన ప్రేమ అతని జీవితాన్ని వెలిగించినందుకు ఇది నీ బాధ్యత. ఆహా, నా బిడ్డ ఇంట్లో నవ్వుతూ తనతో మాట్లాడుతున్న దృశ్యం ఎంత బాగుంది. నేను తల్లి, నా ప్రార్థన శబ్దం కాదు, శక్తి. నా బిడ్డ పెళ్ళి నా ఆత్మ కోరిక. యూనివర్స్ నీ శక్తితో ప్రతి అడ్డంకి నెమలిపీటలా కరిగిపోయినందుకు కృతజ్ఞతలు. నా బిడ్డ చుట్టూ దీపాలు వెలిగించి ఆశీర్వదిస్తున్న దృశ్యం ఎంత చక్కగా ఉంది. నా బిడ్డ పెళ్ళిళ్ళలో అందరూ ఆశీర్వదిస్తున్నారు, ఎంత మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్న దృశ్యం ఎంత బాగుంది. నా బిడ్డ ఒంటరిగా ఉండే కాలం ముగిసిపోయింది. యూనివర్స్ నా బిడ్డ పెళ్లి పిలిపి విన్నది. నా బిడ్డ చేతిలో వనమాల వేసినట్టు తన జీవిత భాగస్వామిని పంపించినందుకు కృతజ్ఞతలు. ఇక్కడ నా బిడ్డ మాలలు మారుస్తున్న శుభ గడియ. ఆహా, పెద్దలు ఆశీర్వదిస్తున్న దృశ్యం. నేను ఆనందంతో చాలా మైమర్చిపోతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ ప్రపంచంలో నా బిడ్డ ఒంటరిగా ఉండకూడదు. తన పక్కన ఆనందాన్ని పంచుకునే తన పార్ట్నర్ ఉన్నందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది నా గుండె దాటిన కోరిక కాదు, ఇది నా ఆదేశం కావాలి. నా బిడ్డ తన పార్ట్నర్తో కలిసి కారులో వెళ్తున్న దృశ్యం, నవ్వులు, ఇద్దరు హ్యాపీగా ఒకరికొకరు సంభాషణలు చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ కారులో వెళ్తున్న దృశ్యం ఎంత బాగుంది. అవును, ఒంటరిగా ఉండకూడదు. తన పక్కన ఆనందాన్ని పంచుకునే మంచి వధువు ఆర్ వరుడు ఉన్నందుకు యూనివర్స్ పంపించినందుకు కృతజ్ఞతలు. ఇది నా గుండె దాటిన కోరిక కాదు, ఇది నా ఆదేశం కావాలి. నా బిడ్డ నవ్వుతూ పెళ్లి మండపంలో కూర్చొని ఉన్న దృశ్యం నా కళ్ళ ముందే ఉంది. యూనివర్స్ ఈ దృశ్యం నా ఊహలో కాదు, ఇది నిజంగా జరగాల్సిన శక్తివంతమైన నిజం. నా బిడ్డకు తలంబ్రాలు వేస్తున్న శుభఘడియలు చాలా బాగుంది. నా బిడ్డకు జీవిత భాగస్వామి అవసరం కాదు, తన ప్రాణ స్నేహితుడిగా ఉన్న అర్థమయ్యే తన పార్ట్నర్ ఇచ్చినందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు. నా బిడ్డ కొత్త జీవిత భాగస్వామితో ఆనందంగా మాట్లాడుతున్న దృశ్యం చాలా బాగుంది. నా బిడ్డ ఒంటరితనంలో కాదు, ప్రేమతో ఉన్నందుకు. పెళ్ళి అనేది ఒప్పందం కాదు, ఇది ఆశీస్సుల పండగ. యూనివర్స్ నా బిడ్డ కోసం శుభవంతుల తలుపులు తెరిచినందుకు కృతజ్ఞతలు. నా బిడ్డ నా అల్లుడు, నా బిడ్డ నా కోడలు పూజలలో ఎంత బాగా పాల్గొన్నారు. ఈ దృశ్యం నా కళ్ళ ముందు కదలాడుతుంది. ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఇద్దరు పూజలో చాలా చక్కగా అందంగా కూర్చున్నారు. నా బిడ్డ జీవితంలో ప్రేమ పూలు అన్నీ పరిమళిస్తున్నాయి. నా బిడ్డ చేతిలో మంగళసూత్రం పట్టుకొని నా తలవంచిన భాగస్వామి కనిపిస్తుంది. యూనివర్స్ ఈ దృశ్యం నిజంగా నువ్వే సృష్టించినావు, చాలా బాగుంది. నా బిడ్డ మంగళసూత్రం కట్టిస్తున్న దృశ్యం, నా బిడ్డ మంగళసూత్రం కట్టించుకున్న దృశ్యం, కుటుంబం అంతా ఆనందంతో చప్పట్లు కొడుతూ ఆశీర్వదిస్తున్న దృశ్యం చాలా బాగుంది. నా బిడ్డ శుభదినాన సంగీతం మధ్య వెలుగు మండపంలో ప్రతి చూపు ఆశీర్వదించేలా పెళ్లి జరుగుతుంది. ఇది నా ప్రార్థన కాదు యూనివర్స్, ఇది నీ నిర్ణయం. బిడ్డ పెళ్లి ఘనంగా జరుగుతుందని నిజంగా నా కళ్ళారా నేను చూసి చాలా బాగా చిరునవ్వుతో నవ్వుతున్నాను. దీనికి కారణమైన యూనివర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా బిడ్డ ఒంటరిగా నవ్వడం కాదు, జీవిత భాగస్వామితో కలిసి నవ్వుతుంది. ఆ నవ్వులో జీవితం కనిపిస్తుంది, ప్రేమ కనిపిస్తుంది. యూనివర్స్ ఈ దృశ్యం నిజంగా నా ముందు కదలాడుతుంది. కృతజ్ఞతలు. నా బిడ్డ జీవిత భాగస్వామితో కలిసి పెళ్లి తర్వాత ఫోటోలు దిగుతున్న దృశ్యాలు చాలా బాగుంది. నా బిడ్డ చేతికి మంగళసూత్రం తగిలిన క్షణం నా బిడ్డ జీవితంలో శాశ్వత ఆనందం, నా జీవితంలో శాశ్వత ఆనందంగా ఉంది. ఆ క్షణం నేను ఊహిస్తున్నాను కాదు, అది నేను సృష్టిస్తున్నాను. యూనివర్స్తో కలిసి నేను చాలా గట్టిగా సృష్టిస్తున్నాను. తలంబ్రాల వేళలో బిడ్డ కన్నీళ్లు పెట్టుకొని నవ్వుతున్న దృశ్యం, ఆనంద బాష్పాలతో నవ్వుతున్న దృశ్యం, నా బిడ్డకు సంస్కారం ఉన్న ప్రేమతో నిండిన జోడి ఇచ్చినందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను యూనివర్స్కి, నీ సృష్టిలో ఇప్పటికే సిద్ధంగా ఉన్నందుకు. నా బిడ్డ తన పార్ట్నర్తో కలిసి తల్లిదండ్రులకు నమస్కారం చేస్తున్న దృశ్యం ఎంత బాగుంది. ఇద్దరు కలకాలం నిండి నూరేళ్ళు కలిసి ఉండాలని దీవిస్తున్న దృశ్యం. నా బిడ్డ
పెళ్లి రోజు అన్నీ అనుకున్నట్లు సాగుతున్నాయి. బంధువులు నవ్వులు, మంగళ వాయిద్యాలు, ఆశీర్వాదాల వర్షం. యూనివర్స్, ఇది నా ఆశ కాదు, ఇది నా సమాధానం. నా బిడ్డ నా బిడ్డను చూడడం, తను వరుడు పక్కన వధువు పక్కన నవ్వుతూ ఉన్న దృశ్యం చాలా బాగుంది. నా బిడ్డకి పెళ్లి జరగడం అనేది కుటుంబం విజయం కాదు, నమ్మకానికి ఫలితం, విశ్వాసానికి జయగాథ. యూనివర్స్, నేను మిమ్మల్ని నమ్మాను, మీరు నా బిడ్డకి జీవితం ఇచ్చారు. కృతజ్ఞతలు. పెళ్లి తర్వాత మీ కుటుంబం అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటున్నట్టు విజువలైజేషన్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ విధంగా రోజు కళ్ళు మూసుకొని గట్టిగా ఈ యొక్క విజువలైజేషన్తో పాటు మీరు ఈ ప్రార్థనలు చేయండి. 100% మీ యొక్క కూర్చొని చాలా చక్కగా కళ్ళు మూసుకొని ఒక్కొక్క అఫర్మేషన్ చెప్పినప్పుడు అదే దృశ్యం స్పష్టంగా మీ మనసుతో చూసి ప్రయత్నం చేయండి. చాలా క్లియర్గా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఈ దృశ్యాన్ని అనుభూతి పరంగా నిజంగా జరిగిందని ఊహించుకుంటూ రోజు ఈ విధంగా విజువలైజేషన్తో అఫర్మేషన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్.